చర్వణం, చరిగిత చర్వణం. మనం పాత పాఠాన్ని ఒకసారి చూసుకుందాం అనుకున్నాం. అయితే శ్లోకం చూశాక ఇప్పుడు 2 సెషన్లు కదా, మొదటి దీన్ని చూద్దాం, మిగిలిన టయాన్ని సిద్ధాంతం అనేది వినియోగిద్దాం. శ్లోకం చూడండి, రఘువంశ శ్లోకం. తమార్యగృహ్యం గృహీతధేను మనుష్యవాచామనువంశకేతుం విస్మాయయన్ విస్మితమాత్మవృత్తౌ సింహోరుసత్వం నిజగాద సింహః. తమార్యగృహ్యం గృహీతధేనుర్మనుష్యవాచామనువంశకేతుం విస్మాయయన్ విస్మితమాత్మవృత్తౌ సింహోరుసత్వం నిజగాద సింహః. శ్లోకం ఇది. లక్ష్మి గారు చదువుతారా? గురుగారి చదువుతాం. శ్రీ గురుభ్యో నమః. తమార్యగృహ్యం నిగృహీతధేను మనుష్యవాచా మనువంశకేతుం విస్మాయయన్ విస్మితమాత్మవృత్తౌ సింహోరు సత్వం నిజగాద సింహః. తమార్యగృహ్యం నిగృహీతధేనుః మనుష్యవాచామనువంశకేతుం విస్మాయయన్ విస్మితమాత్మవృత్తౌ సింహోరుసత్వం నిజగాద సింహః. గంటలారు చదువుతారా? గంటలారు. రాజయ్య గారు చెప్పండి పదాలు. శ్లోకం. మనుష్యవాచామనువంశకేతుం విస్మాయయన్ విస్మితమాత్మవృత్యౌ సింహోరుసత్వం నిజగాద సింహః. పదవిభాగం చేయమంటారా? చేయండి. తం ఆర్యగృహ్యం నిగృహీతకేతుః నిగృహీతధేనుః మనుష్యవాచ మనువంశకేతుం విస్మాయయన్ విస్మితం ఆత్మవృత్తౌ సింహోరుసత్వం జగాద సింహః. నిజగాద విభక్తులు చెప్పాలి. పట్టుబడి చెప్తారా? పట్టుబడి చెప్తాను. తమార్యగృహ్యం నిగృహీతధేనుః మనుష్యవాచామనువంశకేతుం విస్మాయయన్ విస్మితమాత్మవృత్తౌ సింహోరుసత్వం నిజగాద సింహః. తమార్యగృహ్యం నిగృహీతధేనుర్మనుష్యవాచామనువంశకేతుం విస్మాయయన్ విస్మితమాత్మవృత్తౌ సింహోరుసత్వం నిజగాద సింహః. నిగృహీత ధేనుః తం తం తౌ తాన్ తచ్చబ్దః దకారాంత పుల్లింగ ద్వితీయకవచనాంతః. ఆర్యగృహ్యం ఆర్యగృహ్యం ఆర్యగృహ్యౌ ఆర్యగృహ్యాన్ ఆర్యగృహ్య శబ్దः అకారాంత పుల్లింగ ద్వితీయకవచనాంతః. నిగృహీతధేనుః నిగృహీతధేనుః నిగృహీతధేను నిగృహీతధేనవः. నిగృహీతధేను శబ్దः ఉకారాంత పుల్లింగ ప్రథమైకవచనాంతః. మనుష్యవాచ మనుష్యవాక్ ధేనుః స్త్రీలింగం అండి. అంటే బౌరీ సమాసం కనుక అదే ఇప్పుడు అదేనండి. నిగృహీత ధేను అంటే సింహాన్ని ఉద్దేశించింది కదా ఇప్పుడు కదా, అంతే కదండి. రాజును
రాజు నిగృహీత ధేను పుంలింగం కదా ఇది, ధేనువు ప్రథమ వ్యక్తి కదా, సింహాన్ని సింహాన్ని ఉద్దేశించిందే కదా. ధేనువు కదా. ఆవును పట్టుకున్న సింహం కదా, కాబట్టి సింహం పుల్లింగం కాబట్టి ఇక్కడ కూడా పుల్లింగం. పుంలింగ శబ్దం అంతే. అవునండి, అదే నిగృహీత ధేను శబ్ద ఉకారాంత పుల్లింగ ప్రథమైకవాచనాంత మనుష్యవాచ మనుష్యవాచ మనుష్యవాభ్యాం మనుష్యవాగ్భి మనుష్యవాక్ శబ్ద చకారాంత స్త్రీలింగ తృతీయకవచనాంత మనువంశకేతుం మనువంశకేతుం మనువంశకేతు మనువంశకేతూన్ మనువంశకేతు శబ్ద ఉకారాంత పుల్లింగ ద్వితీయకవచనాంత విస్మాయన్ విస్మాయన్ విస్మయన్ విస్మాయంతౌ విస్మాయంత విస్మాయ శబ్ద తకారాంత పుల్లింగ ప్రథమైకవచనాంత విస్మితం విస్మితం విస్మితౌ విస్మితాన్ విస్మిత శబ్ద అకారాంత పుల్లింగ ద్వితీయకవచనాంత ఆత్మవృత్తౌ ఆత్మవృత్తౌ ఆత్మవృత్యో ఆత్మవృత్తిషు ఆత్మవృత్తి శబ్ద ఇకారాంత స్త్రీలింగ శబ్ద సప్తమకవచనాంత సింహోరు సత్వం సింహోరు సత్వం సత్వౌ సత్వాన్ సింహోరు సత్వ శబ్ద అకారాంత పుల్లింగ ద్వితీయకవచనాంత సత్వం కాబట్టి నిజగాథ ఇది క్రియాపదం అండి. సింహ పుల్లింగ సింహ సింహౌ సింహ సింహ శబ్ద అకారాంత పుల్లింగ ప్రథమైకవచనాంత. అంతే గురుగారు. దీనికి ఇదేమో భూతే లిట్ అండి. ఇది నిజగాథ నీతి ఉపసర్గ పూర్వక కథ, దానికి నిజగాథ నిజగగతు గదతు నిజగదు భూతే లిట్ పరస్మైపది ప్రథమ పురుషార్థం. గదతి అంటే పలుకుతున్నాడు అనే పదం మనం ఎదురు చెప్పుకున్న ధాతువు. అవును, చెప్పుకున్నామండి. అది లిట్లకారం జగాద అయింది, దానికి నీ ఉపసర్గ నిజగాథ. నిజగాథ అంటే పలికేనట అని అర్థం అనవచ్చు. అంటే పరోక్షంలో కదా. అవునండి, భూతకాలంలో పరోక్షం కనుక పలికేను. నిజగాథ పలికేను. ఎవరు పలికారు? ప్రథమ విభక్తి పదాలు కావాలి. ప్రథమ విభక్తి పదాలు మొట్టమొదట నిగృహీత ధేను సింహం అండి. నిగృహీత ధేను అది సింహాన్ని, తర్వాత సింహ కూడా ఉంది కదా, సింహ ఉంది కదా, అది కూడా ప్రథమ ఏకవచనాంతం. సో సింహ ఫస్ట్ చెప్పి తర్వాత నిగృహీత ధేనువు చెప్పాలేమో, ఎందుకంటే సింహకి విశేషణం నిగృహీత ధేను కదా అది, కాబట్టి ముందు సింహగా చెప్పాలి కదండి. విశేషం ముందు చెప్పి విశేషం చివరికి చెప్పాలి. నిగృహీత ధేను సింహ. నిగృహీత ధేను సింహ. నిగృహీతం అంటే గ్రహించబడినటువంటి పట్టుకోబడిన ధేను కలది, సింహం కలది, ఆవు కలది సింహ కలిగినటువంటి సింహము అంటే పట్టుకున్న ధేనువును పట్టుకున్నటువంటి సింహము అని అర్థం. మనం వాక్య నిర్మాణం ముందు చెప్తాం కదా, ధేనువును పట్టుకున్న సింహం ఈ విధంగా అన్నది నిజగాథ అంటే పలికేది. ఎవరిని దేని వరకు ఎవరిని గురించి పలికింది? రాజుని గురించి పలికిందండి. శ్లోకం ఉంది కదా, శ్రీదేవి శ్లోకం లేదా? కనబడుతుందా? ఉంది కదా శ్లోకం, ఉందండి. శ్లోకం పెట్టుకొని మేము పాట చెప్తాం. కనబడలేదా? ఉందండి, శ్లోకం ఉంది. చెప్పమంటున్నారా? అక్క తీసేశారా అని ఏదో పెట్టారు మీరు. అదా అంతకుముందు శ్లోకం ఏదో ఉంది కదా, అది తీసేశారు. శ్రీ కళ్యాణ గుణావహం నేను తప్పు రాస్తే సరి చేసి పెట్టింది సంస్కృత శ్లోకమే కదా, అదేం తెలుగు కదా, అది తీసేశారు. కానీ మన పాఠకు సంబంధంగా ఎక్కువ లేకుండా తీసేది. మీరు తీయలేదు, జనరల్ శ్లోకమే కదా, మీరు తీయలేదు అంటున్నా. సరే, తర్వాత నిగృహీత ధేను చెప్తాను. సింహ జగాద గట్టిగా పలికింది, గట్టిగా చెప్పింది. ఇప్పుడు పలికేను అన్నప్పుడు ఎవరితో అనే పదం కూడా ద్వితీయ విభక్తిలో ఉంటుంది. అవునండి, ఎవరిని గురించి మనువంశకేతం ఒకటి, మనువంశకేతం. దాని తర్వాత మొదటి నుంచి రండి, మొదటి పాదం దగ్గర తీసుకోండి. ఆర్యగృహ్యం తమ్ ఒకటి ఉంది. తమ్ ఆర్యగృహ్యం మనువంశకేతం విస్మాయన్ అది విశేషణం. విస్మితమాత్మవృత్తౌ అది కూడా విశేషణం. దీనికి
సింహోరు సత్వం. సింహోరు సత్వం. ఇవన్నీ ద్వితీయ విభక్తిలో చాలా ఇవన్నీ. తమ్ అనేటువంటిది అసలు విశేష పదం. తమ్కు ఇవన్నీ కూడా విశేషణాలు. విశేషణాలు ఏమైనా అంటే దీంట్లో ఒకటి ఆర్యగృహ్యం. ఆరోగ్యం అంటే ఆర్యుల చేత గ్రహింపదగినవాడు, లేదా ఆర్యుల గ్రహించినటువంటి ఆర్యుల చేత గ్రహింపబడేవాడు, పెద్దవాళ్ళు అతన్ని గ్రహించడానికి అటువంటి వాడు. తర్వాత మనువంశ కేతుం. మనువంశానికి కేతువు లాంటివాడు, ధ్వజం లాంటివాడు. గుర్తింపు అంటే మనువు యొక్క ధర్మాన్ని కానీ మనువు గుర్తించడానికి హోపలానా అని ఆ విధంగా ఆయన చూస్తే ఆ లక్షణాలన్నీ కూడా కలిగిన వాడు అని అర్థం. మనువంశానికి కేతువు లాంటివాడు. తర్వాత సింహోరు సత్వం. సింహం ఊరు సత్వం అంటే సింహం యొక్క పరాక్రమం, అంటే పరాక్రమం కలవాడు. తర్వాత విస్మితం. ఆశ్చర్యపడేవాడు. ఎందుకు ఆత్మవృత్తం విస్మితానికి తన యొక్క ప్రవర్తనతో తన చేతి అది ఆశ్చర్యపోతుంది. అంటే సింహం వచ్చి మీద పడింది, అట్లానే ఆయన చిత్రార్పిత భైభావత స్థితిలాగా నిలబడిపోయాడు కనుక దాన్ని చూసి ఆశ్చర్యపోతున్నటువంటి అతన్ని చేయి స్తంభించింది కాబట్టి అతను ఏం చేస్తున్నది విస్మాయజన్, ఆశ్చర్యపరచుచున్నది. ఇది అంటే ఇది యంగంతం, అది లింగం చనిపోయినది. నిజంతం అండి. నిజంతానికి శత్రు ప్రత్యయం. విస్మాయజన్ అయింది, ఆశ్చర్యపరచుచున్నది. ఆశ్చర్యపడడం కాదు, తానపడడం కాదు, ఆశ్చర్యపరచుచున్నదై. ఈ విధంగా సింహం నిజగాథ పలికేది. దేంట్లో మనుష్యవాచ. అంటే ఆశ్చర్యపరచడం అంటే ఏమిటి? ఆశ్చర్యం ఎట్లా చేస్తుందంటే మనుష్య వాకుతో పలకడమే ఆశ్చర్యం. విధంగా ఆశ్చర్యపరుస్తున్నది. అంటే అతనితో మనుషుల మాటల్లో మాట్లాడదు, సింహం మాట్లాడేమిటి? సింహం అతనితో మనుష్య మాటల్లో కూడా సింహం ఈ విధంగా అంటున్నది. దీని క్రమాలు ఎట్లా చెప్పుకుంటాం మనం? ఉన్న క్రమంలో నిగృహీత ధేనువు సింహం అంటే ఆవును పట్టుకున్నటువంటి సింహం. అదే నిగృహీత ధేనుః సింహః. ఆర్యగృహ్యం మనువంశకేతుం సింహోరు సత్వం ఆత్మవృత్తౌ విస్మితం తం మనుష్యవాచ విస్మాయన్ నిజగాథ. ఇది శ్లోకంలో భావం. దేంట్లో ఏమున్నాయి? సంధులు ఉన్నాయా? అన్నది సింహోర్సత్వం ఒకటే కనబడుతున్నారు. సింహోర్సత్వం, సింహ ఉరు సత్వం. గుణసంధి కదా. ఈ విస్మాయన్ ఎట్లా సార్? ఇది ఏ జాతి నుండి ఎట్లా శత్రు ప్రత్యయం? మామూలుగా అయితే శత్రు ప్రత్యయం ఎట్లా ఉంటుంది? శత్రు ప్రత్యయము అంటే ముందు ధాతువులు మనము క్రియాపదాల రూపంలో క్రమడి ప్రయోగాలు, కర్తరి ప్రయోగాలు, నిజంతాలు చెప్పుకున్నాము. తర్వాత ఇంకా రకరకాల కూడా ఇంకా సన్నంతాలు అనేవి. వీటన్నింటి కూడా శత్రు ప్రత్యయాలు వస్తాయి. శత్రు ప్రత్యయం అంటే ఆచరిస్తున్న వ్యక్తి అని అర్థం. గచ్చతి అంటే వెళుతున్నాడు.
గచ్చన్ అనేదేమో కర్మణ గచ్చన్ గచ్చంతి గచ్చన్ గచ్చంతో గచ్చంత, పచన్ పచంతో పచంత అని పచచ్చబ్దం లాగా వస్తుంది. ఇక్కడ విస్మయ ఇది మాయన్ యకారము అంటే అది దాని మీద మళ్ళీ ఏమిటి నిజంత రూపము అంటే విస్మయ. వేరే రకము. అది కరిగించేది, అది కరిగించేది అని అర్థం. ఇప్పుడు మామూలుగా అయితే విస్మయన్, విస్మయం. ఓకే, ఆశ్చర్యపడుతున్న వాడే. పడుతున్నా అని అర్థం వస్తుంది. అంటే ఆశ్చర్యాన్ని కలిగించేది అని అర్థం. పరుస్తున్నది. సింహం చేస్తున్నా సింహం పడతాడు. అదే ఎవరు కలిగిస్తుంది. విస్మాయం సింహ అన్నమాట. సింహమే విస్మాయం. సింహము విస్మాయం అంటే ఆశ్చర్యపరుస్తున్నది. ఆశ్చర్యపడేవాడు కాదు. విస్మయత్, విస్మయం, విస్మయంతి 3 రూపాలు. విస్మయన్, విస్మయంతో, విస్మయంత అనేది దకారాలు చెప్తారా అలా వస్తుంది. 3 విస్మయన్ ఇది కూడా అంతే కదా సార్. విస్మాయన్, విస్మాయంతో, విస్మాయంత, విస్మాయంత, విస్మాయంతో, విస్మయత, విస్మయత వస్తుంది. 3 లింగాల్లో 3 లింగాలు ఒకటే చేద్దాం. విస్మయంతి. ఇది ఏకాజీవచ భోజనం అని చెప్పి అదే 3 లింగాలు అంటే విస్మాయన్ అవుతుంది. సంస్కృతంలో ఒక నియమం ఉంది, తకారాంత శబ్దాలన్నీ కూడా ప్రాయశः స్త్రీలింగే ఈకారాంతాః భవంతి అని ఉన్నాయి. తకారాంత శబ్దాలు దాదాపు అంటే దాదాపు అన్నీ కూడా ఈకారం, ఒక తకార శబ్దం కాదు, నకారాంత శబ్దం కానీ గుణిన్ లాంటివి ఏమైనా కూడా దాదాపు అన్నీ మళ్ళీ నదీనాం సాగరోగతి అన్నట్టుగా అన్నీ కూడా మళ్ళీ గౌరీ సిద్ధంలాగా వస్తుంది స్త్రీలింగం, ఈకారాంత అవుతాయి. అయ్యా నమస్కారాలు. చెప్పండి. అయ్యా చెప్పండి. భావంలో సింహబలము కలిగి తన బాహువులు స్తంభించినందున ఆశ్చర్యముందు వాడునకు దిలీప మహారాజు అన్నాడు. అది భావనలో రావచ్చు. ఆశ్చర్యపరుస్తున్నట్టు కాకుండా ఆశ్చర్యం పొందిన వాడనే ఇవ్వబడింది. అది ఎలాగా? విస్మితం ఆత్మవృత్తవు తన యొక్క ప్రవర్తన యందు విస్మితుడైనటువంటి అని మళ్ళీ విస్మాయన్ చెప్పుకున్నాం కదా, విస్మతం అని. ఇప్పటికే ఆశ్చర్యపరుస్తున్నట్టుగా చెప్పకుండా ఆశ్చర్యపడుతున్నట్టుగా రెండు ఉన్నాయి. ఆశ్చర్యపరపబడ్డాడు. విస్మితం అనే దానికి మీరు చెప్పింది విస్మితం ఆత్మవృత్తవు విస్మితమైనటువంటి అతన్ని వాచా విస్మాయేన్ అంటే ఇంకొకటి ఆశ్చర్యకరంటే వాక్కుతో మాట్లాడు. సింహం వాక్కుతో మాట్లాడేమిటి అని మానవ వాక్కుతో మనిషి వాక్కుతో పలికేలాగా ఆయన ఇంకా ఆశ్చర్యపరుస్తున్నాడు. ఇప్పటికే అతడు ఎందుకు ఆశ్చర్యపోతున్నాడు అంటే ఆత్మవృత్తం అంటే తన యొక్క ప్రవర్తన ఏమిటి, తన ప్రవర్తన తనకు తాను కానీ అంటే ఆయన బాణం విధానం తీసుకుంటే అది పోయి అట్లా అతుక్కపోయింది కానీ తన యొక్క విధానంకు తానే ఆశ్చర్యపోతున్నాడు. ఇదేమిటి ఇట్లా అతుక్కపోయింది ఏమిటి అని తన యొక్క ప్రవృత్తిలో తానే ఆశ్చర్యపోతున్నటువంటి స్థితిలో కూడా సింహం ఇంకా ఆశ్చర్యపరుస్తున్నది. విస్మాయన్ అనేటువంటిది సింహ విస్మాయన్ నిజగాదా అని అర్థం. అక్కడ సింహం ఆశ్చర్యాన్ని కలిగించుతూ పలికింది అని అర్థం. అక్కడ అది సింహానికి జత చేసినప్పుడు సరిగా 60 గుర్తుంది అనుకుంటున్నాను. అక్కడ 2 వరుసగా విస్మాయన్ విస్మితం విస్మితం అని 2 ఉండడం వల్ల ఏది దేనికి అనేది మనకు చిన్న దిలీపునికే కాకపోతే ఒకటి నిజాంతం ఒకటి కర్తార్థం. ఇక్కడ విస్మాయన్ అనేటువంటిది సింహానికి విస్మాయన్, దిలీపునికి విస్మితం అని. ఆల్రెడీ అతను విస్మితుడు. అదే విస్మిత అనేది తప్రత్యయం ఉద్దేశం భూతకాలం.
విస్మాయ శత్రుప్రత్యయం వర్తమాన కాలం, విస్మితం భూతకాలం. అంటే అప్పటికే విస్మితుడైనాడు. విస్మిత్తు అనే పదంతో భూతకాలంలోకి వెళ్ళామన్నమాట. ఆయన అప్పటికే విస్మయాన్ని పొందినవాడు. ఎందుకు? తన యొక్క వృత్తిలో, తన యొక్క వృత్తి అంటే ప్రవృత్తి, తన యొక్క నడవడికతో, తన వడక ఏంది తాను ఆశ్చర్యపోతున్నాడు. ఉన్నటువంటి సింహూరసత్వం అయినా కూడా మళ్ళీ ఇక్కడ విశేషం ఏంటి? సింహూరసత్వం అన్నాడు అంటే ఏదో ఆయన భయపడో లేకపోతే బిగుసుకుపోయో, సింహం వచ్చి ఒక్కసారి చూసి భయపడి అట్లా స్టన్ అయిపోవడం కాదు. మూర్సత్వ గలవాడు అని అర్థం. మంచి సింహం వంటి పరాక్రమం కలిగిన వాడైనప్పటికీ కూడా, యుద్ధానికి సిద్ధమైనటువంటి వాడైనప్పటికీ కూడా ఆ విధంగా అయిపోయిన ఏమిటి, నేను ఇట్లా ఎందుకైనాను అని ఆశ్చర్యపోతున్నటువంటి తనను. అటువంటి అతన్ని సింహము మళ్ళీ ఇంకా విస్మయం చేస్తుంది. ఎందుకు? మనుష్య వాపుతోంది. విస్మాయన్ పుల్లింగం అండి, విస్మాయవంతి, విస్మాయయంతి స్త్రీలింగం, విస్మాయయత్ నపుంసకలింగం. ఈ శత్రుపక్షయానికి నపుంసకలింగం పచశబ్దము, మన పచశబ్దం వచన శబ్దము పుంలింగం, ప్రధానభక్తి ఏకవచనం. ఉదాహరణ ప్రధానభక్తి వచనము, ఉదాహరణ పుంలింగంలో వండుతున్నవాడు అంటే వండుతూ ఉన్నవాడు, వండుతూ ఉన్నవాడు అని అర్థం తీసుకోవాలి. వండుతున్నవాడు అని కాదు, అంటే స్వభావం కాదు, లే వృత్తి కాదు. వండుతుంటే రోజు వండాలని లేదు. ఈ శత్రువర్తి యొక్క అర్థం ఏంటంటే అప్పుడు ప్రవర్తిస్తున్నవాడు తప్పిస్తే ఆయన వృత్తి అయినా కావాలని నియమం లేదు. రెండవది స్త్రీ నపుంసకలింగంలో విస్మాయయత్ విస్మాయంతి అవుతుంది. అంటే విస్మాయత్ శబ్దము స్త్రీలింగంలో విస్మాయంత్, ఈ విస్మాయంతి గచ్చంతి నా ప్రమడ వసతి అని మనం చెప్పుకుంటాం. తోషితాం తత్ర వర్తి అని. అట్లా ఈ విస్మాయంతి పచంతి లాగా. తర్వాత నపుంసకలింగం తకార విస్మాయత్ అవుతుంది. పచత్ పచతి పచంతి దొరికింది గురుగారు, ఈ పదం దొరికింది. సర్గస్మి ధాతువు దానికి దొరికింది. మయతి మయతి విస్మయతి. ఒకసారి చదవండి శ్లోకాన్ని, చదవండి శ్లోకాన్ని 2 సార్లు చదవండి. అటకమారు నిజానికి ఇంతకుముందు అందరితో 2 సార్లు చదివించేవాడిని. కానీ ఏంటంటే అప్పుడు మన పాఠంకు సమయం తొందరలో ఒకసారి చదివించి విడిచిపోయి దగ్గర సమయం చెప్పే టైంలో పాఠంలో ప్రతి వాళ్ళతో 2 సార్లు చదివించేవాడిని. శ్రీ గురుభ్యో నమః. తమార్యగృహ్యం విగృహీతధేనుర్మనుష్యవాచ మనువంశకేతుం విస్మాయన్ విస్మితం విస్మాయన్ పడలేదు. విస్మాయన్ విస్మితం ఆత్మవృత్తౌ సింహోరుసత్వం నిజగాద సింహః తమార్యగృహ్యం విగృహీత ధేనుర్మనుష్యవాచ మనువంశకేతుం విస్మాయయన్ విస్మితం ఆత్మవృత్తౌ సింహోరుసత్వం నిజగాద సింహః. శ్రీదేవి గారు చదవండి శ్లోకాలు సార్. అలాగేనయ్యా. నమస్కారం. స్మద్గురుభ్యో నమః. తమార్యగృహ్యం నిగృహీతధేనుః మనుష్యవాచా మనువంశకేతుం విస్మాయయన్ విస్మితమాత్మవృత్తౌ సింహోరుసత్తం నిజగాద సింహః తమార్యగృహ్యం నిగృహీతధేనుః మనుష్యవాచా మనువంశకేతుం విస్మాయయన్
విస్మితం ఆత్మవృత్తౌ సింహోరు సత్తం నిజగాద సింహ. భద్రి గారు. సార్ చదువుతున్నా. తమార్య గృహ్యం నిగృహీతదేనుః మనుష్యవాచా మనువంశకేతుం విస్మాయయన్ విస్మితమాత్మవృత్తౌ సింహోరుసత్వం నిజగాద సింహః. తమార్య గృహ్యం నిగృహీతదేనుః మనుష్యవాచా మనువంశకేతుం విస్మాయయన్ విస్మితమాత్మవృత్తౌ సింహోరుసత్వం నిజగాద సింహః. ఇంటిలో వారు చదువుతారా? చంద్రకుమార్ గారు. సరే, మనం దీంతో ఆపేద్దాం. ఈమె వారు వింటున్నారా మరి? వెంకట మల్లికార్జునరావు గారు. సరే, ఈ పాఠాన్ని ఇక్కడికి ఆపేదా? రఘువంశ పాఠాన్ని చెప్పేసి మనం లఘు సిద్ధాంత కౌముది పునర్విచారణ పెడదాం. ఒక్కసారి మళ్ళీ మనం మహేశ్వర సూత్రాల్ని మీకు అందరికీ కంఠస్థం అయినట్టేనా? మహేశ్వర సూత్రములు చూసుకోవాల్సి ఉన్నాయి. నాకు వచ్చినాయి గురుగారు. వచ్చాయా? రాజా గారికి వచ్చి ఉంటుంది. అంటే వారు అవన్నీ సంజ్ఞ కాదు, సమాసాలు అవన్నీ ప్రకటన బహుశా ఈ సంజ్ఞ ప్రకరణం ఎంఏలో లేదు కదా. నాకు ఎంఏ లేదు కాబట్టి కొత్త ఇక్కడ సమాసం తత్వికం కారకం కూడా ఉన్నాయి అంతే. ఇక్కడ అవే ఉన్నాయి. ఏమే చేశారా సార్? చేశాను. డిస్టింక్షన్ వచ్చింది. నిరంతర కృషి వలరు. అమ్మవారి దయ వల్ల. అంటే యూనివర్సిటీలో చేశారా మీరు? యూనివర్సిటీలో చేశారా? అది కాదు, డిస్టెన్స్ ఎడ్యుకేషన్ PDE. వెళ్ళారు అంటే 10 రోజులు ఉంటాయి అంతే కాంట్రాక్ట్ క్లాస్. 10 రోజులు పుస్తకాలు వాళ్ళు ఇచ్చే నోట్స్ చదువుకుంటా వేరే పుస్తకాలు కొనుక్కొని చదువుకున్నాను. నాకు కూడా కొత్త ఉత్సాహం వస్తుంది. మరి ఏంటి క్లాసుల వాడు నిజామాబాద్ ఓంప్రకాష్ కూడా అడిగాడు ఎట్లా చేయడం ఏంటి అని సూచన ఇచ్చాను. అవధాని ఓంప్రకాష్ తెలుసు. సార్ ప్రిన్సిపాల్ ఉన్నప్పుడే వచ్చారు కదా ఒకసారి, నేను వచ్చాను. మనం మహేశ్వర సూత్రాన్ని ఒకసారి చదువుకుందాం. పడిపడి చదవండి మహేశ్వర సూత్రం. అథ మాహేశ్వరాణి సూత్రాణి ఐ ఉన్ రిక్ ఏ ఓం ఐ ఔచ్ హయ వరట్ లణ్ ఞమగణనం ఛభంగ్ ఘడదశ్ జబగడదశ్ ఖప ఛటత చటతౌ కపై శశసర్ హల్ ఇది మాహేశ్వరాణి సూత్రాన్ని. దీంట్లో విశేషములు ఏముంటాయి? ఇది మాహేశ్వరాణి సూత్రాణి అనాది సంజ్ఞార్థాని ఏషామంత్యాయితః అకారాదిష్వకార ఉచ్చారణార్థః లణ్ మధ్యే త్విత్ సంజ్ఞకః అని సూత్రాలు. ఫలంచం వీటి యొక్క విశేషణాలు గురించి మీరే చెప్పాలి, నేను వింటాను వరుసగా.
నేను నాకు మీరు చెప్పండి పాట వరుసగా దాని మీద మీకు ఏమైనా అవగాహన ఉన్నది అనేటువంటిది ఖడ్గమారు ఏమైనా చెప్తారా దాని గురించి? ఇప్పుడు మీరు చెప్పినట్టుగా సూత్రం ప్రకారంగా చెప్పడానికి అయితే నాకు రాకపోవచ్చు, కానీ లన్ అన్నప్పుడు ఇందులో ల్ అణ్ అనేటటువంటి దాంట్లో అణ అనే దాన్ని ఇత్తుగా తీసుకుంటాము. ఇక్కడ ల్ అనేటటువంటిది ప్రత్యేకంగా ఉండబడినటువంటిది, అందుకోసమే దీని లన్ అనేటటువంటిది ఒక ప్రత్యయం ఇక్కడ తీసుకోవడం జరిగింది. హైవరట్ లన్ అన్నప్పుడు. అలాగే రన్ తీసుకున్నప్పుడు వాటిని ససూత్రంగా నిర్మించు, అయ్యా ససూత్రంగా చెప్పాలి. అదే అక్కడనే ఉన్నాయి సూత్రాలు, దాని పక్కకి ఏంటనే ఉన్నాయి కదా. నేను అన్ని రాసుకోలేదు. హలంత్యం సూత్రం ఉంది. అదే అంటే మీరు చెప్పింది కరెక్టే, సూత్రాలు కూడా చూపిస్తే అంతే. హలంత్యం సూత్రం, హలంత్యం సూత్రం ఏం చెప్తున్నది? అది ఎణ అనేది చెప్పండి, మీరు చెప్పండి, తర్వాత వాళ్ళు చెప్తారు. మీరు ఏం చెప్తారు చెప్పండి. సరే అయ్యా. అయితే దీంట్లో ఈ ఇత్తులను తొలగించుకోవాలి ప్రత్యాహారాలు చేసినప్పుడు. అయితే రన్ అనేటటువంటి దాన్ని తీసుకున్నప్పుడు రట్ లన్, అందులో రన్ అవుతుంది. అంటే ర్ ల్ ఆ అనేటటువంటివి ఇందులో వస్తాయి. ఇది రప్రత్యాహారం అవుతుంది. ఈ రప్రత్యాహారం అయినప్పుడు రా అనేటటువంటి దాంట్లో ర్ ల్ రెండు కూడా ఉంటాయి అనేటటువంటిది రప్రత్యాహారంలో చెప్పుకోదగినది. తర్వాత తవల్కార అనేటటువంటిది ఒకటి ఉంది. ఈ తవల్కార అనేటటువంటి దాంట్లో రూలు సావర్ణీయ వాచ్య అంటే రూరు అరు అలు అరు అలు ఈ రెండింటిని సావర్ణీయ వాచ్య రెండుని ఒకే రకంగా తీసుకోవడం జరుగుతుంది. తర్వాత ఉపదేశే అనునాసిక అచ్చు, ఇందులో కూడా ఇత్తు తీసుకుంటాం, అనునాసికతో కూడుకొని ఉంటుంది అనేటటువంటిది అందులో ఉన్నటువంటి ఇవి. దానికి సంబంధించిన సూత్రాలు అయితే నాకు గుర్తుకు లేవు. కాబట్టి ఇదే దాంట్లో మనకు సూత్రాలు అక్కడి కింద మనకు ఉపదేశే హలంత్యం ఒక సూత్రం, తస్యలోప సూత్రం. తర్వాత ఇంకోటి చెప్పుకున్నాం దర్శనం లోప. నేను ఎంతగా చెప్పినట్టుగా ఉపదేశానికి ఇది కూడా అవసరం ఉంటే తీసుకోవచ్చు. ఇప్పుడు అక్కడ చెప్పలేకున్నా తీసుకోవచ్చు. చెప్పాలి. అయితే ఇక్కడ ఏం చెప్తున్నారంటే ఈ ఐగుండ్రులు అనేటువంటి 14 సూత్రాలుతోనే ఏం ప్రయోజనం ఉన్నాయి అని మనం ప్రశ్నించుకుంటే, దీంట్లో ప్రత్యాహారాలు చేయవచ్చు, అనాది ప్రత్యాహారాలు చేయవచ్చు. ప్రత్యాహారాలు ఎన్నైనా చేయవచ్చు. 41 ప్రత్యాహారాలు 41 పాణిని ఉపయోగించుకున్నాం. మనం అంతకంటే మిగతా మనకు అవసరం లేకపోవచ్చు, కానీ అవసరం మనం అనుకుంటే కూడా ఎన్ని కావాలని ప్రత్యాహారం చేసుకోవచ్చు. మనం చెప్పే కదా ఏదో ప్రసంగంలో కూడా ఊరికే షర్ర అన్నప్పుడు ఆ షర్రు బర్ర అంటే బర్ర కూడా వేసుకోవచ్చు అని. బర్ర అయినా వాడేంటే లేదు, బర్ర అంటే కూడా వాడుకోవచ్చు. అంటే అర్థం ఏమిటి? ఎట్లా వాడవచ్చు ప్రత్యాహారాన్ని అంటే హలంత్యం సూత్రం ఉంది. హలంత్యం సూత్రం ఏం చెప్తుంది? ఏదైతే వర్ణజో ఉపదేశే అంత్యం హల్ ఉపదేశస్య, అంత్యమైనటువంటి హల్లు, పంచమైన హల్లు దీనికేగా ఒక ఈ శివసూత్రాలకు మహేశ్వర సూత్రాలు కాదు, మీరు ఎక్కడ ఏది విధంగా వచ్చినా కూడా చివరగా ఉన్నటువంటి హల్లు లోపిస్తుంది. మరి అచ్చు విషయం ఏమిటి? ఉపదేశేజోనాస్కైతే అక్కడ చెప్పుకున్నా, అది కూడా ఉపదేశే అంటే అది మొదటి సూత్రమే, రెండో సూత్రం అదంతే, తర్వాత సూత్రం. ముందు అయ్యా తప్పనిసరి ఒక ఫంక్షన్కి వెళ్ళాల్సి వచ్చింది సార్, రావటం లేట్ పర్వాలేదు. అంటే అసలు అందుకొరకే కౌముది పాడకు అందుకున్నారు. ఓకే, నిజమే, రఘువంశం చెప్పుకుందాం మొదలు, అది దాంతో పర్వాలేదు. అంటే మీరు మొదలు సరిగా వినలేదో అని ఒకవేళ అనుమానం ఉంటే ఇప్పుడు ఇక్కడ మనం
దాని గురించి మనం విచారించుకోవచ్చు. దీంట్లో హలంత్యం సూత్రము, ఉపదేశనాసిక సూత్రం రెండు కూడా ఇత్తులు అంటే ఇత్తులు అనే విషయాన్ని చెప్తారు. ఇత్ సంజ్ఞ ఎట్లా వస్తుంది, సంజ్ఞ వస్తుంది అంటే ఇత్తు, అదేమో ఉపదేశనాసిక ఇత్తు సూత్రం ఏం చెప్పింది, ఉపదేశే అచ్చు అనాసిక ఇత్తు స్యాత్, ఉపదేశమునందు, ఉపదేశం అంటే అనేకమైనటువంటి వీటి గురించి చేసేటువంటి కార్యక్రమాలు వాటి అంటే అనుష్క పాణినీయ అని చెప్పి ఉపదేశానుష్క పాణిని మనిషి ఇది విషయం అని చెప్పినప్పుడు వస్తుంది. అనునాసికమైన ఇత్తు ఉపదేశం అనునాసికమైన అచ్చు ఇత్తు అవుతుంది. అంటే అది ఏది అనునాసికం అనేది మనం ముక్కుతో పలికి ఇది అనునాసికం కదా అని చెప్పడం కాదు, వ్యాకరణ నిర్దేశించాలి, వ్యాకరణ నిర్దేశించినటువంటిదే అయినటువంటి. కనుకనే లన్నులో అకారం కూడా లన్ అన్నప్పుడు లకారం తర్వాత లకారం కూడా అనునాసిక అని చెబుతూ అది కూడా ఇత్తవుతుంది అని చెప్పారు కదా, అది మన మొదటి కోసం వచ్చింది. అట్లానే మొత్తం 14 సూత్రాల్లోని చివరి ఇత్తులు ఇవి కూడా అవన్నీ ఇత్తులు, పల్లులన్నీ కూడా మనం సిద్ధాంతకములు హలంత్య సూత్రం 2 సార్లు చెప్పుకుంటారు. ఎందుకొరకు, మనం మొట్టమొదటి మనకు హల్లు అంటే తెలుసు కనుక ఏమనుకుంటున్నాం అంటే మాహేశ్వర సూత్రాల్లో ఉన్నటువంటి చివరి హల్లులు అంటే మీకు అర్థమైంది. అసలు హల్లు అంటే ఏమిటో తెలియనప్పుడు మీరు చివరి హల్లు ఎట్లా నిర్ణయించుకున్నారు అంటే, మొట్టమొదటి సూత్రం హలంత్య సూత్రం ఏమిటి, ఈ సూత్రం చివర ఉన్నటువంటివన్నీ హల్లులు, ఇవి ఇత్తులు. హల్లు అనే మొత్తం హల్లు సూత్రం, హల్లు అంటే హకారం లకారం వరకు ఉన్నది అని ఒక ప్రత్యాహారం చేసుకొని ఇవి హల్లులు అని చెప్పింది. అప్పుడు హల్లు అనే ఒక ప్రత్యయం తయారైంది, ఒక ప్రత్యాహారం అంటే అప్పుడు దీంట్లోని మనకు హయావరట్లోని హల్లులు ఆకారం ఉన్నటువంటి ఇవన్నీ హల్లులు అని నిర్దేశం చేసుకున్నాక, ఓ హల్లులు అంటే ఇవి కదా అన్నప్పుడు రెండో హల్యాంత సూత్రం ఏం చెప్తున్నది, ఏషామంత్య ఇద, వీటి చివర ఉన్నటువంటి హల్లులు. ఇప్పుడు హల్లులు అర్థమైందే కదా, హయవరట్లు కనుక ఐ ఉన్నూరు రుక్కులు అన్నీ కూడా చివర ఉన్న హల్లులు అని మనకు అర్థమైందే కదా, కనుక అవన్నీ ఇత్తులు అని రెండో సూత్రం చెప్తాను. అంటే ఈ చివర పాణిని మహర్షి చెప్పినటువంటి ఏవైతే మాహేశ్వర సూత్రాలు ఉన్నావో ఆ చివర ఉన్నటువంటి హల్లులన్నీ ఇత్తులు అవుతాయి. ఇత్తులు అంటే ఏమిటి, దాని అర్థం ఏమిటి, నాకు అర్థం అవసరం లేదు. ఒకటి ఓన్లీ దాని ప్రయోజనం ఏమిటి, నిజానికి ప్రయోజనం ఏమిటి అంటే కేవలం ఇక్కడి నుంచి ఇక్కడి వరకు లెక్క పెట్టడమే తప్పిస్తే, అంటే మనం ఒక దుకాణం నుంచి వస్తున్నప్పుడు ఒక ప్యాకెట్ వరుస తీసుకుని దానికి ఏదో క్యారీ బ్యాగో లేకుంటే ఒక పొట్లమో ఒక ప్యాకెట్ ఒక పేపర్ కట్టిస్తాడు. దాని ప్రయోజనం ఎంతవరకు అంటే ఇంటికి తీసుకొచ్చేంతవరకే, అయితే తీసిమంటే చెత్తపట్టు పడేస్తాడు. ఇత్తి కూడా దాన్ని పట్టుకు రావడం వరకే. కబడ్డీ ఆటలో అటు అటు కూర్చుంటారు వాళ్ళు ఇద్దరు, వాళ్ళు కేవలం చివర కూర్చుంటున్నాడు, పని ఉంటాడు, అటు ఎవరు కూర్చోడు, వాళ్ళ ఆటలో వాళ్ళకి ఏమి ఉండదు, మన ఎవరు కూడా ఒక్కొక్క చెప్పి లేపరు. అట్లా ఈ ఇత్తు అనే పదాలు కూడా అక్కడి వరకు అని గుర్తింపు కొరకు. అయితే ప్రత్యాహారంలో తీసుకున్న ఆయన ఆళ్ళ హక్కు అని చెప్పినప్పుడు మాత్రం ఈ మధ్యలో అన్నీ కనబడమన్నారు, అవన్నీ కూడా ఇత్తులై ఇత్తులు ఏమవుతాయి, తస్య లోప అన్నాడు, దానికి లోపం వస్తుంది. ఆ ఇత్తులన్నీ లోపిస్తాయి. ఇత్తులు ఏముండే అచ్చు అని చెప్పినప్పుడు అవి ఉన్న రుద్రుకు ఏమో కావచ్చు ఉన్న అన్నీ కూడా లోపించి కేవలం అవి మాత్రమే ఉంటాయి అనేది మొట్టమొదటి సూత్రం మనకు. కనుక ఇవి ఎన్ని రకాలు తీసుకోవచ్చు అంటే ఎన్నైనా తీసుకోవచ్చు. ఇంకో మనిషిలో ఎండు వచ్చి అని చెప్పుకున్నాం, జలాం చేసే జస్ట్ చెప్పుకున్నాం, చేసే తర్వాత జలాం జషు జసి 3 ఉన్నాయి అక్కడ, ఇంకో వాటిలో 3 ఉన్నాయి. మనం ఎన్ని కాస్తే మయ ఇవా అని మనకు మయ్యి ప్రత్యయం, మయ్యి అనేటువంటి ఎక్కడిది యమంగణంలో మా నుంచి యమంగణనం జభైన్య వరకు, ఇట్లా ఎన్ని కావాలంటే అన్ని వర్ణాన్ని, అంటే ఒక వర్ణాల యొక్క సముదాయాన్ని నిర్ణయించేటప్పుడు ఈ వర్ణాలను ప్రత్యేకంగా చెప్పకుండా అని చెప్తే ఒక్కోసారి మర్చిపోవచ్చు.
జ్ఞాపకం మనం లేకుండా లిస్ట్ పెద్ద తయారవుతుంది, సూత్రం పెద్దగా తయారవుతుంది. సూత్రం అంటేనే సంక్షిప్తీకరణమే సూత్రం. పెద్దగా రాస్తే వ్యాసం అవుతుంది కానీ సూత్రం కాదు. సూత్రం అంటే ఎంత సంక్షిప్తంగా చేస్తే అంత మంచిది. సంక్షిప్తంగా చేసి మొదట దాచిపెట్టుకోవడం కాదు. కనుక సూత్రం చేయాలి అంటే ఈ విధానాల్లో ఒక వర్ణ సముదాయాన్ని ఒక చోటగా ఒక గ్రూపుగా నిర్ణయం చెప్పడానికి కొరకు ఈ ప్రత్యాహారములు అంటారు. ఈ ప్రత్యాహారాలు తయారు చేయడానికి కొరకు ఈ ఇత్తులు ఉన్నాయి. ఈ ఇత్తులన్నీ కూడా వీటి ద్వారా తయారు చేసుకొని చేయడమే దీని యొక్క ప్రధానమైన విషయం. ఇది చెప్పండి పాడేవాళ్ళ, మీకు అర్థమైందా? చెప్పండి. చెప్తాను గురుగారు. ఇప్పుడు ఇంతవరకు మీరు చెప్తాను. ఈ 14 మహేశ్వర సూత్రాల్లో చెప్పబడినటువంటి వర్ణాలు పరమేశ్వరుని డమరుక శబ్దం నుంచి ఉత్పన్నమైనవి. వాటిని పాణిని ఆయన వ్యాకరణం రాసేటప్పుడు సూత్రాలకు అనుగుణంగా చివర హల్లులు వగేరా చేసుకుని 14 సూత్రాల రూపంలో మనకి చెప్పారు. అవే మనం ఈ సూత్రాలు ఆయుముండ్రులు వగైరా పేరుతో మనం చదువుకున్నాం. ఇందులో ఈ మనం పాణిని చెప్పినవన్నీ కూడా సూత్రాల ప్రకారమే చెప్పారు కాబట్టి మనం పాణిని చెప్పినటువంటి వ్యాకరణాన్ని మనం చదువుకోవాలంటే సూత్రానుసారంగానే చదువుకోవాలి. అందులో ప్రప్రథమ సూత్రం హలంత్యం. హలంత్యం అంటే హల్లులు అంతంగా ఉన్నవి. తరువాత ఈ దానికి మరొకటి వృత్తి ఏమిటంటే ఉపదేశే అధ్యోచ్చారణం. ఈ ఉచ్చారణ కోసం ఈ ఉపదేశాలు ఇవి చెప్పడం. ఉపదేశాలు అంటే పాణిని మహర్షి కానీ వైయాకరణలు కానీ వారందరూ చెప్పి అంగీకరించినటువంటివి. అందులో ఇంకా చేరేవి ప్రత్యయాలు, ఆదేశాలు, ఆగమాలు, ఇవన్నీ కూడా ఉపదేశాలు అనే చెప్పబడతాయి. పాణిని రాసిన శబ్దపాఠాలు, ధాతుపాఠాలు ఇవన్నీ కూడా అందులో ఉపదేశాలు అనే చెప్పబడతాయి. ప్రత్యయాలు అంటే మనం రకరకాల ప్రత్యయాలు చదువుకున్నాం. ఆదేశాలు, ఆగమాలు ఇవన్నీ కూడా ప్రత్యయాలే. వీటికి చివర ఉండేటువంటివి ఇత్తు అవుతుంది అని ఈ హలంత్యం అనే సూత్రం చెబుతోంది. చివర ఉండే హల్లు ఇత్తు అవుతుంది. అలాగే దానికి పూర్వం ఉన్నటువంటి సూత్రం కూడా ఉపదేశ అనునాసిక ఇత్తు, అది కూడా అనునాసికలు అంటే మనం చెప్పుకున్నాం కాదు, పాణిని చెప్పినటువంటివి ఇవి ఇత్తు అవుతాయి అనేటువంటిది తెలియజేస్తుంది. అదే ఈ సూత్రం కూడా తెలియజేస్తుంది. అంటే ఇవి ఈ ఇత్తు వల్ల ప్రయోగం ఏమిటంటే ఫలానా వర్ణం నుంచి ఫలానా వర్ణం వరకు అని చెప్పుకోవడం వరకు మాత్రమే ఈ ఇత్తుల యొక్క ప్రయోజనం. అంతకు మించి ఇక్కడ ఇంతవరకు లేదు. ఇవి తర్వాత సూత్రం మనకి అదర్శనం లోపహ అని చెప్తోంది. అదర్శనం అంటే అంతకుముందు ఉండేవి కనిపించనివి, చెప్పబడినవి, పలుకబడినవి, ఇవి అదర్శనం. వాటికి లోపం అవుతుంది అని తర్వాత సూత్రం తెలియజేస్తాం. ఈ అదర్శనాలు ఏమిటి? అదర్శనాలంటే ఆ అదర్శనాలకి లోపం అవుతుంది. తస్య లోపహ, ఈ ఇత్ అనే వాటికి లోపం అవుతుంది అనేటువంటిది ఈ మూడో సూత్రం తస్య లోపహ అనే సూత్రం తెలియజేస్తుంది. ఈ మూడు ప్రాథమికంగా ఈ మనం చెప్పుకున్నటువంటి మహేశ్వర సూత్రాలలో నుండి అక్షరాల యొక్క వర్ణాల యొక్క లక్షణాలు ఈ మూడు. మొట్టమొదటిది హలంత్యం అనేది ఈ 14 సూత్రాల్లోనూ 14 హల్లుల చేత అంతమై ఉన్నాయి. అందులో 5 అనునాసికలు, 9 అనునాసికలు కానటువంటి మిగతా హల్లులు, అంటే వర్గపంచమాక్షరాలు కానటువంటి మిగతా హల్లులు. ఈ 14 సూత్రాలు వాటితో అంతమైన. ఇవన్నీ కూడా లోపం అవుతుంది, వాటికి ఇత్తులు కాబట్టి లోపం అవుతుంది అనేటువంటిది ఈ 3 సూత్రాలు లోపమైనవై కనిపించవు. అవి ఉచ్చారణకు ఉండవు, కనిపించవు, పలుకబడవు అని ఈ 3 సూత్రాలు మనకి తెలియజేస్తున్నాయి. ఇది ప్రాథమికంగా మనం మొట్టమొదట వీటి గురించి నేర్చుకుంటుంది గురుగారు. అది అంతవరకు చెప్తాను సార్. తర్వాత శృతి చెప్తాను. దీంట్లో ఆదిరంత్యేన సహిత అనే సూత్రం కూడా చెప్తాను. చెప్పమంటారా?
అది కూడా మనకు దీనికి అవసరం ఉన్నటువంటిది. ఎందుకంటే దీనికి ప్రత్యాహారాలు అవసరం. ఎట్లా తయారైనాయి? అవునండి. ఉమ్. ఇప్పుడు ఆదిరంచేన సహిత అంటే ఇప్పుడు ఈ ప్రత్యాహారాలు తయారు చేసినప్పుడు అవి దేనికి సంజ్ఞ అవుతుంది అంటే ఈ ఆ పర్టికులర్ ప్రత్యాహారం దేనికి సంజ్ఞ అవుతుంది అంటే ఏ అక్షరంతో మొదలైందో దాని ఆ ఇత్తులకు ముందు ఉన్నటువంటి హల్లు వరకు, హల్లు లేదా అచ్చు వరకు ఆ సూత్రం సంజ్ఞ అవుతుంది, ఆ ప్రత్యాహారం సంజ్ఞ అవుతుంది. ఆదిరంచేన సహిత అంటే మొదలు చివర ఉన్నటువంటి వర్ణాలకి ఆ పర్టికులర్ ప్రత్యాహారం సంజ్ఞ అవుతోంది అనేటువంటిది ఆ ఆదిరంచేన సహిత అనేటువంటి సూత్రం తెలియజేస్తుంది. మధ్యగానం సంజ్ఞ. ఆ, ప్రారంభం. అయ్యా ఇప్పుడు చెప్పండి. ఏమైనా సందేహాలు ఉంటే అడిగితే, తప్పులుగానే ఉంటే అడిగితే వివరిస్తానండి. బహుశా నేను కూడా మిస్ అయ్యొచ్చు. మీరు మిస్ అవడం సంగతి కాదు, నేను అడుగుతున్నా. చెప్పండి. మనకి మామూలుగా కా నుంచి హా వరకు హల్లులు అని మనం వ్యవహరించేస్తుంటాం. కా నుంచి హా వరకు హల్లులు. ఇప్పుడు ఈ ఇత్తులు అనేది, ఇప్పుడు దీని ప్రయోజనం ఏంటి? ఇత్తులకు ఒక ఉదాహరణ చెప్పండి ఏదన్నా. ఇత్తులు అంటే ఇవి అని. అండ్ అంటే చివరి డకారం అయి ఉండ్లో చివరి డకారం ఇత్తది. ఇత్తు అంటే ఇప్పుడు ఆ నుంచి ఆనా వరకు అనే అర్థం. భాషలో మాట్లాడుకుంటే మీకు కేవలం మాహేశ్వర సూత్రంలో ఉన్నటువంటి 14 సూత్రాలకు చివరగా ఉన్నటువంటి హల్లులు మాత్రమే ఇత్తులు. వాటికి వేరే ఉదాహరణలు ఏమీ లేవు. అట్లానే ఆ అచ్చులు కూడా అనుకున్నాం. అప్పుడు ఆ లండుల సూత్రంలో కూడా ఆకారం కూడా ఇత్తు అనేది ఇంకో ప్రత్యేక సూత్రం ద్వారా నిర్ణయిస్తుంది. అయితే అయ్యుగుండు అన్నప్పుడు నకారం ఇత్తు, గురువులకు అన్నప్పుడు కకారం ఇత్తు, అంతే కదా? ఇత్తులు లేకపోతే వ్యాకరణమే లేదు. ఇంకొక విషయం ఏంటంటే అయ్యుండ్లో ఇత్తు అనుకున్నాం, అరులుక్లో ఇత్తు అనుకున్నాం. అక్క తీసుకున్నప్పుడు మధ్యలో ఉండాలి, అనా లేదు. అవి పోతాయి, ఇత్తులన్నీ తీసేయడమే. అది అంటే ఎక్కడి నుంచి ఎక్కడి వరకు మధ్యలో ఉన్న ఇత్తు పోతుంది. అంటే అప్పుడు అంటే ఇప్పుడు అప్పుడు ఆ నుంచి కా వరకు ఉన్న వాటిని ఇత్తులు అనుకోవాలా? ఆ నుంచి ఒళ్ళు వరకు రులుక్కు కదా, ఎట్లా ఇత్తు కింద పోయింది. కాబట్టి ఇప్పుడు మనకు అర్థమయ్యేది ఏంటంటే ఐ ఉన్ రులుక్ ఏ ఓండ్ ఐ ఔచ్చు దగ్గర తీసుకున్నప్పుడు అచ్చు అనే దాన్ని అచ్చులు అంటున్నాం. ఇంతవరకు ఉన్న వాటిని అచ్చులు అంటున్నాం. నిజానికి వీటి పేరు స్వరములు. కానీ ఈ భాషలో, ప్రత్యాహార భాషలో చెప్పాలంటే అచ్చు ఆ నుంచి చు ఎక్కడైతే ఇత్తు వచ్చిందో అక్కడి వరకు తీసుకున్నాము, అంటే అవు వరకు తీసుకున్నాము. ఇచ్చు ఎట్లా ఇత్తు కింద పోయింది కాబట్టి చు. అలాగే ఇప్పుడు మీరు చూడు కా నుంచి హా వరకు అని, ఇక్కడ హయవరట్ లండ్ దగ్గర నుంచి తీసుకొని యమగణనం ఝబన్ గడదష్ జవగడదష్ ఖ ఫ చడతౌ కపై శససర్ హల్, హా నుంచి ఇల్లు వరకు తీసుకున్నటువంటి వాటిని మొత్తాన్ని హల్లులు అని. వ్యంజనములు నిజానికి వీటి పేరు. కానీ మన ప్రత్యాహార భాషలో ఏం చెప్తున్నాము? హల్ అని చెప్తున్నాం. మధ్యలో అన్ని ఎట్లా ఎత్తులు పోయేవి, చివరి దాకా పోయేవి. కానీ ఎక్కడి నుంచి ఎక్కడి వరకు బార్డర్ ఏది అని చెప్పడమే దీని పని, ఎత్తు యొక్క పని. ఇంగ్లీష్ లో ఒకటి A to Z అంటాం. అక్కడ A to Z ఉంది అని చెప్తాం. అంటే అర్థం ఏంటి? అన్ని అల్లనే పదానికి అదే అర్థం. అల్ల అనుకోండి, ఐవరు అక్షరాల విన్యాసాన్నిటికీ అల్లని చెప్తే అకారం నుంచి లకారం వరకు అంటే మొత్తం వచ్చేసింది. అంటే ఎక్కడి నుంచి ఎక్కడి దాకా అనేటువంటి ఒక నియమాన్ని ఈ ప్రత్యాహారం ద్వారా చెప్పుకుంటాం. అయితే మీరు అన్నట్టుగా ఇంతకుముందు ఇత్తులు ఏమిటి అన్నప్పుడు ఈ ఇత్తు యొక్క ప్రయోజనం ఏమిటంటే ఇంతవరకు అని ఒక గెట్ చెప్పడం వరకు, మనం ఇంతవరకు అని ఒక నిర్ణయం చేసుకోవడానికి ఇత్తు వాడుతుంటాం. అయితే తీసుకునేటప్పుడు ప్రత్యాహారాలు తీసుకునేటప్పుడు మాత్రం ఈ ఇత్తులు పక్క పడేసాయి. అన్ని చివరి ఎత్తుతో పాటు మధ్యలో ఉన్న ఇత్తులు అన్ని కూడా వెళ్ళిపోతాయి. కేవలం మొదటి వర్ణం మధ్యలో వర్ణానికి మాత్రమే, చివరి వర్ణానికి లేదు.
ఎత్తులు అంటే కేవలం ఉపదేశ దశలోనే ఉంటాయి, అవి ప్రయోగ దశలో లోపిస్తాయి అంతే. అదే ఏ ఎత్తు ఈ అయినా వా- అంతే. లోపుతాయి. ఉండవు. ఉపదేశం ఎత్తు అంటే ఉపదేశ దశలో కనిపిస్తాయి, మనకు ప్రయోగం రాగానే లోపిస్తాయి. అది ఎత్తు. అంటే వాటిని ప్రత్యాహారంగా స్వీకరించి వాటిని ఉపదేశం స్వీకరించే సమయంలో అవన్నీ వెళ్ళిపోతాయి. ఇంతకు చెప్పుకున్నాం కదా, హిత్తు యొక్క ప్రయోజనం ఏమిటి అంటే కేవలం మనం ఒక ప్యాకింగ్ మాత్రం కొంచెం పాస్ అయిపోయింది ప్యాకెట్ వస్తుంది, ఆ ప్యాకింగ్ లో ఉన్న కవర్ మనం దాంట్లో ఉన్న వస్తువు తీసుకుంటాం, అవన్నీ పక్కపడేస్తాం. ఇవన్నీ ప్యాకెట్ అన్నమాట. అన్నీ ఇవన్నీ మైలు రాళ్ళ లెక్క ఈ రాయి నుంచి ఈ రాయి వరకు అంతే, బయలుదేరే వరకు లెక్క. బార్డర్ అన్నమాట. బార్డర్ అసలు సాగు చేసే భూమిలో ఉండదు, అది అక్కడ వరకు దాని లోపట్టే ఉంటుంది అంతే. భూమి అందుకే అనేది ఇప్పుడు border ఆదిరంతేన సహిత అని చెప్పింది. అందుకే ఆదిరంతేన సహిత, ఆది అంత్యములో ఉన్న వాటిని కూడుకొని వాటిని వదిలేయద్దు. ఇప్పుడు 4 నుంచి 10 వరకు అంటే మనం 4, 10 తీసుకోవాలన్నా వద్దా సమస్య. ఇంక్లూజివ్ అని ఇంక్లూజివ్ అని ఉండాలి. అది ఇంక్లూజివ్ అనేది సహిత అని అర్థం. వస్తారు. ఇప్పుడు 4 నుండి 10 వరకు అన్నప్పుడు 4 వదిలేసి 10 వదిలేసి మధ్యలో ఉన్నవి చెప్పడం ఒక తీరు ఎక్స్క్లూజివ్. 4, 10 కలుపుకొని చెప్పడం ఒక తీరు ఇంక్లూజివ్. అట్లాగే ఇక్కడ కూడా మనకు ఆదిరంతేన సహిత అంటే అది దీనికి మరొక విషయం కూడా ఉందనుకుంటానండి. దీనికి మరొక విషయం కూడా యాడ్ చేసుకోవాలేమో మనం. ఎప్పుడైతే దీన్ని ఇస్తున్నామో, ఎప్పుడైతే అది పర్టికులర్ అక్షరం ఇత్త అయిందో దానికి లోపం అవుతుంది. ఎందుకంటే ఇది మనం ప్రయోగాలలో, రూపసాధనలో కానీ ప్రయోగాల్లో కానీ ప్రత్యయాలు కానీ శబ్దాలు కానీ తయారు చేసే టైంలో ఎక్కడ ప్రత్యయాలు యాడ్ చేసినప్పుడు ఏదైనా ఇత్త అయింది అంటే దానికి లోపం వచ్చింది అని ప్రత్యేకంగా చెప్పకుండానే తెలిసిపోతుంది. ఇత్తనది చివరికి ప్రయోగ దశలో జరిపిన తర్వాత ఇత్త అవుతుంది అనే లోపం అవుతుంది అనేది ఇప్పుడు అది వర్ణంలో లెక్క కాదు. ఇప్పుడు అయ్యా అది వర్ణంగా ధనికొండ వారు మీ దగ్గర మహేశ్వరుని అది సూత్రాలు ఉన్నాయా? ఉన్నప్పుడు అయ్యా ధనికొండ వారు 14 సూత్రాలు మీ దగ్గర ఎదురుగా ఉన్నాయా? 14 సూత్రాలు మీరు రాసుకున్నారా? వేరే రాసుకుంటే అందులో ఇప్పుడు కర్ర అంటే ఎక్కడి నుంచి ఎక్కడి వరకు వస్తుంది చెప్పండి. కపై శేషస్తారు, కప శాస్త్ర కపై నుంచి శేషసర్. పెడతాం. అంటే కర్ర అన్నప్పుడు కా నుండి ఎర్ర ఇత్తు వరకు వస్తుంది. అవును. కపై శేషసర్ అంటే కా ప శాస్త్ర స ఈ 5 అక్షరాలు వస్తుంది. లెక్క పెట్టేటప్పుడు మధ్యలో ఇచ్చులను కూడా మొదలు పెడతాం. మధ్యలో వచ్చే ఇచ్చులు చివరికి వచ్చే ఇచ్చులు కూడా వదిలిపెడతాం. గురువు గారు కదా గురువు గారు. అన్నప్పుడు కా నుంచి కపైలో ఐ వరకు, కపైలోని ఈ వరకు చటతౌ కపై అంతవరకు. ఏవే వచ్చే వివరణాలు ఇప్పుడు మీకు ఇందులో ఇట్లా తెలుస్తుంది. వర్గ యొక్క ప్రథమ ద్వితీయ వర్ణాలు వచ్చాయి, వచ్చేది. అయితే మీరు కపై అన్నప్పుడు మధ్యలో చవర్ణ రావాలి కదా, అది రాకుండా పైన వచ్చింది కదా, ఉన్నదే లెక్క సూత్రంలో ఉన్నదే లెక్క. చెటతో 12 సూత్రం యొక్క ఫ్రేమింగ్ అనే గొప్పతనం. ఇప్పుడు హల్ ప్రత్యాహారం చెప్పినప్పుడు ఆ నుండి అక్కడ హా దాకా తీసుకుంటాం. అక్కడ హల్ అన్నప్పుడు హా నుండి మళ్ళీ లుకు ముందున్న దాకా తీసుకుంటాం. అయితే మధ్యలో ఉన్న చివరి ఇత్తును మధ్యలో ఉన్న ఇత్తులు కూడా ఎగరగొట్టాలి. చివరి ఉన్న ఇత్తులు మధ్యలో ఉన్న ఇత్తులు కూడా ఎగరగొట్టాలి ప్రత్యాహారం చెప్పేటప్పుడు, వర్ణాలు వివరంగా చెప్పినప్పుడు. అట్లా అన్నమాట. అయితే మనకు ఏ ప్రత్యాహారం చెప్తే ఏ వర్ణాలు వస్తుంది కూడా బాగా దృష్టిలో పెట్టుకోవాలి. అంటే మామూలు వర్ణ విన్యాసం ఏం వస్తున్నది. ఇప్పుడు న్యమగణనం నాసిక పంచమవర్ణాలు మాత్రమే, పంచమాక్షరాన్ని జస్సు జల్లు జష్ 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 అంటే మొత్తం కేవలం ఈ ద్వితీయ తృతీయ వర్ణాలు.
అంటే వర్ణక దేనికి సంబంధించినవి. అట్లా ఒక్కొక్క దాని నుంచి ఒక్కొక్కటి మనం ఈ అంటే ఈ గ్రూప్ని తీసుకున్నారు సంధికి ఈ గ్రూప్ మాత్రమే అన్నప్పుడు వర్ణకు వర్గలో ప్రథమ వర్ణాలు లేదా ద్వితీయ. ఇప్పుడు ఇంతకు మీరు చెప్పినట్టుగా ఇది చెయ్యి అన్నాం, చెయ్యి అంటే ఏమి? చెయ్యి అంటే కచడత పదం కటతో కపయ్య. కచ్చడ తప్ప చెయ్యి అంటే కచ్చడ తప్ప చెయ్యి కచ్చడ తప్పలు. చెయ్యి అంటేనేమో అన్నీ వస్తాయి. ఆ ప్రాణం చెయ్యి అంటేనేమో అది అంటే కాక చచడ తప్ప రెండు ప్రథమ ద్వితీయ వర్ణం. చెయ్యి అంటే మాత్రం ప్రథమ వర్ణాలు మాత్రమే వస్తాయి. అదే ముద్దురాజయ్య గారు మీరు ఇందాక హల్లు అని చెప్పారు. హల్లులో మరి రెండు హాలు వస్తాయా? సరే, అక్కడ ఏంటంటే నేను చెప్పబోయేది అర్థం ఏంటంటే ఇప్పుడు ఐ లుక్ అన్నది అనుకోండి, ఇంతకుముందు అది సరైనది కాదు. కానీ అది సరైనది కాదు. నేను చెప్పబోయేది ఏంటంటే ప్రత్యాహారం చెప్పినప్పుడు మొదటి అక్షరం చెప్పి చివరిది ఏదైతే ఉన్నదో మనం ఇచ్చి చెప్తాం. అయితే అక్కడి నుంచి మధ్యలో ఉన్న ఇత్తులన్నీ ఎగరగొట్టి వరుసగా వర్ణాలు అవన్నీ వస్తాయని చెప్తున్నాను. ఇక్కడ హా ఉంది అయ్యా, దాని సంగతి ఏం చెప్పండి. గురించి సార్ ఒక సెషన్ తీసుకున్నారు సార్. మొదట్లో ఒక హా ఉంది, చివరిలో రెండు సార్లు హా రాసుకున్నామా మనం? ఒకటేసారి ఉంటది అది నాకు. అది కానీ అంటే నేను చెప్పేది అది తీసుకున్నా. కానీ అంటే ఇప్పుడు అక్కని అంటాం అనుకోండి, అక్కన అన్నప్పుడు ఆ మన ప్రత్యాహారం మధ్యది ఇచ్చిన ఎగరగొట్టి మళ్ళీ మిగతా వర్ణాలు కలుపుకోవాలి. వివరంగా వర్ణాలు రాసినప్పుడు అర్థం చెప్పి నా ఉద్దేశం అది ఎక్కువ తీస్తాము. రూళ్ళు అని చేస్తాం. రూళ్ళు ఈ అక్షరాలు వస్తాయి దాన్ని అర్థం అక్కడికి. అది నేను చెప్పబోయేది. సరే, అక్కడ నాకు గుర్తులేదు, అదేదో 2 సార్లు అనేటువంటి గుర్తులేదు నాకు. రెండు మార్లు రావడానికి ఒక విడగొట్టి అవసరం ఉంటే హకారాన్ని ఈ వర్గంలో ఆ వర్గం చేర్చే టైంలో కూడా సర్కిల్ అవటానికి అక్కడ హకారంగా అటు తీసుకోవచ్చు, ఇటు తీసుకోవచ్చు అని వ్యాహారం రాసి ఇచ్చినప్పుడు దాంట్లో 2 సార్లు హా ఇచ్చారు కదండి. అవును. హల్ అన్నప్పుడు హైవరల జ్ఞానం అవన్నీ ఇచ్చి మళ్ళీ చివరి కచ్చడ తప హా కూడా ఇవ్వబడింది. అవును, అదే దాని గురించి ఎవరు అడుగుతుంది. అదే 2 సార్లు వచ్చింది హా. ఇటైనా అటైనా ఏ ప్రత్యాహారంలోనే కలిపి వాడుకోవడానికి వీలుగా అక్కడ 2 సార్లు ఇచ్చారు. అదే విధంగా నకారం కూడా మొదటి సూత్రంలో వచ్చింది, 5వ సూత్రంలో వచ్చింది, 6వ సూత్రంలో లండ్లో కూడా వచ్చింది. అది కూడా అక్కడ ఒక విధంగా రెండో దానికి నకారం చెప్పాడు. అన్నప్పుడు మొదటి అంతవరకే తీసుకోవాలి. ఈ లండ్ చెప్పినప్పుడు రెండో నకారం నుంచి తీసుకోవాలని అక్కడ మనకి వివరం చెప్పారు గురుగారు. ఒకసారి మొదటి పాఠం చెప్పారు. అనేటువంటి ఎణ్ అనేటువంటి దాని విషయంలో కూడా ఇప్పుడు చెప్పుకుంది. అంటే ఐవుండులో నకారము, లన్నులో నకారం. మరి అన్నప్పుడు అంటే ఐవుండు వరక లన్ను వరక అనే దాని గురించి ఏం చెప్పారంటే చెప్పుకుందాం. మొదటి తీసుకోవాలన్నారు. అన్నప్పుడు మొదటి సూత్రంలో వరకు మాత్రమే తీసుకోవాలి అని చెప్పారు. పూర్వే నైవేణ్ గ్రహా సర్వే పరే నైవేణ్ పూర్వే నైవాణ్ గ్రహా సర్వే. అంటే పూర్వ నకారం అంటే మొదటి నకారంతో తీసుకోమన్నారు. పరే నైవేణ్ గ్రహా మతా. అనేటువంటిది అంటే రెండో నకారంతో. అనేటువంటిది ఎక్కడో వాడబడ్డది. ఆ ఇన్నుకు ఉద్దేశం ఇవుండు కాదు. ఇప్పుడు అట్లా అందులో ఉన్న దంత్యం కదా సార్. లన్ను మూర్ధన్యం కదా, అనుకంటే భిన్నం కదా. ఎన్న దంత్యం కదా, నా దంత్యం కదా. నకారం మీకు అవసరం నకారం కూర్చోడం అని చెప్తుంది ప్రస్తుతం నకారం గురించి. చెప్పేది అక్కడ కేవలం నకారం గురించి చెప్తున్నారు. ఇప్పుడు అన్న అనే దానికి
నకారం ఎంతవరకు తీసుకోవాలి? లండు వరక, అన్ను వరక? అది. ఈ ను అనేటువంటి వాటికి ఎక్కడెక్కడ తీసుకోవచ్చు అంటే ఒక కారిక ఉన్నది. అదేమిటి అంటే పూర్వేణైవాన్ గ్రహా సర్వే పరేణైవేణ గ్రహా మతా. పూర్వనకారం అన్న అంటే పూర్వనకారంతో, పూర్వం అంటే మొదటి నకారం అన్న వరకు అంటే ఐవున్న వరకే. ఇన్నని వచ్చాడు పరనకారంతో, పరనకారం లన్ను వరకు తీసుకోమన్నారు. అది దానికి సంబంధించినటువంటి ఎన్ని ప్రయోగం కూడా మనకి ఎక్కడో సంజ్ఞానం సమాసంలో ఎక్కడో వస్తుంది, చోట వస్తుందట. అయితే అటువంటి చోట మాత్రమే తీసుకో. ఒక అణుదిత్సవర్ణస్య చ అనే సూత్రం మనం సంజ్ఞా సూత్రం చెప్పుకుంటున్నాము. అక్కడ మాత్రం పరేణైవాణం, ఒక్క అణుదిత్సవర్ణ సూత్రం మాత్రం పరిణకారంతో తీసుకోవాలి అని అక్కడ చెప్పబడ్డది. మనకి ఈ సంజ్ఞా సూత్రంలో లండులో లా వరకు అన్నమాట. లండు నకారం వరకు అణుదిత్సవర్ణస్య సూత్రం వరకు అణుదిత్సవర్ణస్య చ ప్రత్యయ ప్రీతి ప్రత్యయ అని అక్కడ చెప్పుకుంటాం. అక్కడ చెప్పుకున్నప్పుడు అన్న అంటే లండన్ వరకు అని చెప్పుకుంటాం. ఇక మిగతా అన్న అంటే అన్నని వచ్చినప్పుడు మాత్రం మొదటి నకారమే ఐవుని వరకే. ఇన్నని వస్తే పరనకారం వరకు అని నకారం వరకు అన్నమాట. నాకు ఇక్కడ డౌట్ సార్, ఇది 6వ మహేశ్వర సూత్రంలో లన్ అనేది ఇది మూర్ధన్యం కదా, ఇది మూర్ధన్యము మొదటి సూత్రంలో ఉన్నది అది దంత్యం కదా. ఏంది ఐవును ముందు ఒకటే అన్నట్టు ఎందుకు చెప్పారు సందేహం. ఇక్కడ లండ్ అంటే లండ్లో నకారం, మూర్ధన్యం ఏమిటి? అనా కదా, అనా అనా. ఐవును కూడా నకారం, ఐవును కూడా నకారం, అనానే అనునాసికం. ఇక్కడ కూడా నానే. నకారమే. నకారం అక్షరం ఏం మారలే, రుటు రష అక్షరం ఏం మారలే, అక్కడ ఇక్కడ ఒకటే ఉంది. ఒకటే నకారమే, నకారం కాదు. అవి ఉంది కాదు, అది అది ఉంది కాదు, అది ఉంది. నకారం. అసలు నకారం లేదండి ప్రత్యాహారాల్లో, నకారం ఎక్కడా లేదు ప్రత్యాహారాల్లో, నకారం నకారం ఎక్కడా లేదు. నకారం తథాధనాలలో తవర్గంలోని నకారం, తవర్గ పంచమాక్షరం ఎక్కడా లేదు ప్రత్యాహారాల్లో. కేవలం తవర్గ పంచమాక్షరమే ఉంది ప్రత్యాహారాల్లో. ప్రత్యాహారాల్లో 2 సార్లు వచ్చింది. ఆహారాలు ఇత్తుల్లో మాత్రమే, అది వారు చెప్పేది. ఇత్తులండి, నా ఉద్దేశం ఇత్తేనండి, ఇత్తనే. అక్షరాల్లో 2 సార్లు వచ్చింది. ఆ 2 సార్లు ఒకసారి వివరించండి. ఆ 2 సార్లు పెట్టాడు ఎందుకు అనేటువంటి వివరించండి. ఎందుకు అనేటువంటిది కావలసినటువంటి ఒక అక్షరాల యొక్క ఇప్పుడు ఈ ప్రత్యాహారాల యొక్క ప్రయోజనమే అక్షరాల సమామ్నాయ, అక్షరాల యొక్క సమూహాన్ని తీసుకోవడం కొరకు. కనుక దానికి కావాల్సిన ప్రత్యాహారం అటు హకారాన్ని తీసుకోవాలనుకున్నప్పుడు అటు తీసుకోవడం, ఇటు తీసుకోవడం, ఇటు తీసుకోవడం. సో మనం హట్ కొన్ని తీసుకుంటాం, ఏంటి హకారంతో ప్రారంభమయ్యేటువంటివి తీసుకున్నప్పుడు ఇక్కడ ఈ గ్రూప్ ఇంతవరకే వస్తుంది. ఏంటి ఇంతకుముందు ఒక సూత్రం చెప్తున్నా, ఒకటి ఏం చెప్తున్నా అంటే హషహాసం హష్ అనేటువంటి ప్రత్యాహారం. హష్ ప్రత్యాహారం ఎక్కడి దాకా? హయబరట్ లన్ ఞమగణనం ఝభయ్య ఘటదశ్ జబగడదశ్ కదా. హష్ ప్లస్ ఖర్రు ఈజ్ ఈక్వల్ టు హల్. అంటే మొత్తం హల్లుల్ని విడదీస్తే హష్ ఒక గ్రూపు, ఖర్రు ఒక గ్రూప్. అయితే ఇక్కడ హల్లు, ఇక్కడ మనం హష్ అనే ప్రత్యాహారం కొరకు హకారం తీసుకుందాం. ఝల్ అన్నప్పుడు అక్కడ హకారం తీసుకుందాం, ఇక్కడ హకారం కాదు. ఎల్లులో హకారం కావాల్సి ఉన్నప్పుడు అక్కడ హకారం తీసుకుందాం. హష్ అనే ప్రత్యాహారం కూడా ఇక్కడ హకారం తీసుకుందాం. అంటే హకారాన్ని ఏ గ్రూప్ కావాల్సి ఆ గ్రూప్గా వాడుకోవడానికి కొరకు పాణిని మహర్షి అసలు దీని ఉద్దేశం ఏంటే కదా. ప్రత్యాహారం అంటే ఏమిటి? కొన్ని వర్ణాల యొక్క సమూహాన్ని ఒక దిగ్గా చేసి ఈ అక్షరాలు విడివిడిగా అని చెప్పకుండా ఒక చిన్న ప్రత్యాహారంగా చేయడం అనమాట. అందుకొరకు దానికి అవసరంగా హకారం అవసరం ఉంది, ముందు పెట్టుకున్నాడు. దీనికి అవసరంగా ఉన్నది. అట్లా ఈ గ్రూపును విడదీయడానికి కూడా హకారం యొక్క ప్రయోజనం ఉంది అని పోషకమంది అందుకొరకు చివరిగా హల్లు పెట్టుకున్నాడు. నేను అది వీటి యొక్క అంటే మహర్షి యొక్క పాణి యొక్క విధానం ఏమిటంటే మొత్తం వర్ణాలన్నిటినీ సంక్షిప్తంగా చేసి ఒక పేర్లు పెట్టడం, ఒక విధానం, కోడింగ్ విధానం బాగా చేశాడు. ఆ కోడింగ్ విధానంలో ఈ గ్రూప్కు చేయడానికి హకారం ఆడ తీసుకున్నాడు.
అట్లా అని ఇంతకుముందు చెప్పుకున్నాం, ఉదిత్తులు అని చెప్పుకున్నాం. అంటే కదా మొత్తం కచర వర్గాలు మొత్తం వచ్చేసాయి ఉదిత్తులో. ఉదిత్ అంటే మొత్తం ఉదిత్తులు అనే పదానికి కచర వర్గాలు మొత్తం 25 అక్షరాలు వస్తాయి. వాటికి స్పర్శలని పేర్లు. ఇప్పుడు పటకంవారి పేరు వ్యంజనం అంటే హల్లులు. హల్లులు అనే పదం ప్రత్యాహారం, నిజానికి పేరు వ్యంజనములు. ఈ వ్యంజనాలలో కూడా మళ్ళీ స్పర్శలు వేరు, సూక్ష్మలు వేరు, అట్లానే అంతస్తులు. స్పర్శలు, అంతస్తులు, ఊష్మలు అని పేర్లు వీటి. ఇవన్నీ కలుపుకుంటే వ్యంజనాలు. ఇవన్నీ అచ్చులు అంటే అవి వాటికి ఏమిటి అవి ఏమిటి స్వరములు. వీటిని అంటే వ్యాకరణ పరిభాషలో మనం ఇట్లా వాడుకుంటున్నాం. వాటి పేర్లేమో స్పర్శలు, తర్వాత వ్యంజనములు. ఆ వ్యంజనాల్లో స్పర్శలు స్వరములు, స్పర్శలు, అంతస్తులు, ఊష్మలు. ఈ ఇవన్నీ స్వరములు మీద వ్యంజనములు. ఇవన్నీ నిజానికి ఈ పేర్లు. కాకపోతే వాటిల్లో కూడా గ్రూప్ విధంగా రావడానికి కొరకు మనం ఈ ప్రత్యాహార విధానాన్ని పెట్టాడు. రకరకాల విధానాలు కూడా ఈ తపరస్తత్కాలస్య తకారం అనేటువంటిది అదో విధానం పెట్టాడు. అట్లానే వర్ణాలు కూడా అకార దీర్ఘ ఒకరు రేపు పొందాం ఇప్పటికే. ఎందుకంటే అంటే ఒక అకారం ఎన్ని రకాలు అనే విషయంలో కూడా దాన్ని కూడా వస్తుంది. అట్లా ఈ విధంగా ఈ చెప్పడం ప్లస్ అసలు ఒక వర్ణం ఎట్లా ఉత్పన్నమని చెప్పడం ఇంకా గొప్పతనం అదొక విషయం. అంటే ఎంత డీప్గా ఆలోచించి మన యొక్క మాట యొక్క విధానంలో స్వరం ఎంత స్పష్టంగా పలుకుతున్నాం, వాటిని ఎట్లా పలకాలి అనే విధానం కూడా బాగా ఆయన చక్కగా చేసి చెప్పేసినటువంటి విధానం. అంటే ఎంత కృషి చేస్తే కానీ ఇన్ని రకాల అక్షరాన్ని అంటే తూచినట్లుగా ఎక్కువ పలకవద్దు, తక్కువ పలకవద్దు, గాడుపు చేయవద్దు, ఎక్కువ గాడుపు చేయవద్దు, తక్కువ చేయాలి, ఎట్లా చెప్పేదో అని అన్నింటినీ కూడా బాగా చేసేసినటువంటి విధానం ఇది. లేదా ఇంకేమైనా అనుమానాలు ఉన్నాయా మీకు? ఆపేద్దామా? రేపు ఏం చెప్పుకుంటుందా మరి? రేపు వర్ణములు అచ్చులు ఎన్ని రకాలు అవుతున్నాయి అనేటువంటి మనం 18 రకాలు ఎట్లా అవుతుంది. విన్యాస ప్రయత్న సవర్ణం వరకు అంటే ఆ సూత్రం వరకు అంటే అది ఆ సూత్రం మనకు అవసరం లేదు, దానికన్నా ముందు సూత్రాల వరకు కూడా రేపు 5 సూత్రాలు చెప్పారు. ఉకాలో దిగ్రపుత ఉచ్చేరుదాత నీచేరుదాత సమాహార స్వరిత ముఖనాసికా వచ్చిన 6 సూత్రాలు చెప్పారు. వాటన్నింటినీ కూడా ఒకసారి మనం మరొకసారి చరవణం చేసుకుంటాం. వస్తుందరికి కూడా ధన్యవాదాలు. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమేషాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి.